హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ కర్రీ చేద్దామండి. దొండకాయలు అయితే కట్ చేశానండి, బట్ అందులో కాయల కంటే ఇలా పళ్ళే ఎక్కువైపోయాయండి. సో నాకైతే చాలా కోపం వచ్చేసిందండి. ఇంకా ఇవి పారేద్దామని అనుకున్నాను, బట్ ప్రతిదీ ఏదో ఒక దానికైతే యూజ్ అవుతుంది కదండి. సో దీంతో అయితే ఒక రెసిపీ అయితే నేను ట్రై చేశానండి. లేట్ చేయకుండా మీకు కూడా చూపించేస్తాను, చూసి ట్రై చేసేయండి. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము. నాలుగు వైపులా కలుపుకుంటే దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయండి. ఇంకా వెల్ కుక్ అవ్వాలంటే ఇందులో మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని వీటిపై మూత అయితే పెట్టుకుందామండి. మూత ఎందుకు పెట్టాలి అంటే దొండకాయ ముక్కలు వేగంగా మగ్గుతాయండి మూత పెట్టుకుంటే. సో అందుకే మూత పెట్టుకుందాము అని చెప్తున్నాను. ఇలా 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. అలా ఉంచుకుంటే మనకి దొండకాయ ముక్కలు అనేవి వేగంగా మగ్గిపోతాయి. సిమ్లో పెట్టే ఉంచుకోవాలండి, హైలో అయితే మాడిపోతాయి కదా. సో ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, మనకి దొండకాయ ముక్కలు అయితే 10 మినిట్స్లో అయితే మనకి మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఇవి చాలా వేడిగా ఉన్నాయి కదా, కూల్ అవ్వడానికి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామని చెప్తున్నాను. ఇలా సర్వ్ చేసుకున్నాక అదే ప్యాన్లో మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం మనం ఎండుమిరపకాయలు, ధనియాలు కొంచెం, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకుందాము. కలుపుకున్నాక ఇవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఇందులో మనం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేయడం వలన ఈ రెసిపీకి అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుందండి. సో అందుకే యాడ్ చేసుకుందామని చెప్తున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఇవి మిక్సీ జార్లోకి తీసుకున్నాక కూల్ అవనివ్వాలండి. వెంటనే మనం మిక్సీ వేస్తామనుకోండి, ఆ హీట్కి మిక్సీ కప్ అనేది పైకి లేసిపోతుంది, అప్పుడు మన పని అయిపోతుంది. సో అందుకే వేడిగా ఉండేటప్పుడు మాత్రం మిక్సీ వేయకండి. ఇలా కూల్ అయినాకే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. సో చూడండి, కూల్ అయితే అయిపోయాయి. దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు చూడండి, ఇలా కచ్చకచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. పేస్ట్లా చేసేస్తాం చూడండి, అలా అయితే చేయకూడదు. పేస్ట్లా చేస్తే మనకి టేస్ట్ అయితే రైస్లో కలుపుకునేటప్పుడు ఏం బాగోదండి, పేస్ట్లానే ఉంటుంది. ఇలా కచ్చగా అయితే మనం చేసుకున్నాం అనుకోండి, అన్నం రైస్లో కలుపుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా అయిపోలేదండి, లాస్ట్ ఫైనల్ టచ్ అయితే ఒకటే ఇచ్చేద్దాము. పోపు వేసుకోవాలండి. ఇంకా ఈ పచ్చడి అంతటికీ కూడా టేస్ట్ వచ్చేది ఈ పోపు వల్లేనండి. దీనికి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి పోపు అయితే వేసుకున్నామండి. ఇలా వేసుకున్నాక మిక్స్ చేసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలోకి అయితే ఇది వేసుకొని కలుపుకొని తింటే అసలు ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా కంప్లీట్గా తినేస్తామండి. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.